హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలా డేస్ అయితే మనం వీడియో అయితే అప్లోడ్ చేయగలుగుతున్నాం. సో మనమైతే ఈరోజు కొత్తగా మనం వండు పెట్టడం ఎలా అని వీడియో అయితే చేసాము. సో మీరు అందరూ ఒకసారి అయితే చూసేయండి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లే ఛానల్ అయితే ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో ఇదైతే మనం ఏదైనా బిగించే ముందర ప్లేట్స్ వేస్తాం కదా, ఆ ప్లేట్స్కి అయితే మనం బియ్యగా ముందు వండు అయితే పెడతాము. ఇలా చూడండి, మన ప్లేట్స్ అయితే ఇలా అన్ని వెనకాల వండుపాటు అయితే మనం పెట్టుకోవాలి. దాని తర్వాత మనం అయితే జాలి కనపడకుండా వండు అయితే పెట్టాలి. ఇలా వండు అయితే మనం పెట్టడం వల్ల అయితే బిల్లలు అయితే చాలా నీట్గా కనిపిస్తాయి. వెనకాల సైడ్ జాలి అనేది కనపడదు. మనకు చూసారు కదా, ఇప్పుడైతే అక్కడ కడ్డీలు తిన ఉంది, అవి అయితే కనపడవు, మనకు నీట్గా ఉంటాయి వండు. అప్పుడే మనం ఏవైనా కిచెన్ కానీ సెల్ఫ్ కానీ బిగిస్తే అప్పుడు నీట్గా ఉంటుంది. ఏదైనా లప్పం పెట్టినకి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు అయితే మీకైతే అప్లోడ్ చేస్తాం మేము. ఇక్కడైతే మనం వండు పెట్టినకైతే బిల్లలన్నీ సమానంగా రివర్స్ సైడ్ అయితే పనిపెట్టుకున్నాం మనము. సో నెక్స్ట్ అయితే మనం ఇవైతే నిన్న వేసిన బిల్లలు మనం చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా మనం పైంటివి మనకైతే టీ బ్రేకులు కూడా ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. టీ అయితే మేము తాగుతున్నాము. ఇక్కడైతే వండు కోసం అయితే మనం టబ్బులో నీళ్ళు అయితే పెట్టుకున్నాము. టీ తాగేసి మనైతే వండు అయితే కలుపుదాం ఫ్రెండ్స్. సో మనమైతే ఇక్కడైతే వండు అయితే కలుపుతున్నాం ఫ్రెండ్స్. మన కాడ అయితే టబ్ అయితే ఒకటే ఉంది ఇక్కడైతే పని దగ్గర. సో మనమైతే అడ్జస్ట్ కావాలి కాబట్టి మనమైతే చిన్న బకెట్లు అయితే కలుపుకుంటున్నాము. చూసుకోవచ్చు మీరు. వండు అయితే ఇలా మనం గడ్డలు లేకుండా అలా చిన్నగా వేయాలి. అప్పుడే మనకు వండు అనేది అయితే బాగా నీట్గా మెత్తగా ఉంటుంది, పెట్టడానికి కూడా గడ్డలు లేకుండా. సో మనమైతే వండు అయితే కలుపుకున్నాం ఫ్రెండ్స్. వండు కలుపుకున్న తర్వాత మనమైతే వండు అయితే పెడుతున్నాము. చూసుకోవచ్చు మీరు. ఇలా చిన్నగా కొంచెం వండు వేసి మన సెవెల్కి అయితే సమానంగా అయితే వండు అయితే పెట్టాలి. ఇలా బిల్లకంతా వండు అయితే సమానంగా పెట్టుకున్న తర్వాత అయితే మనమైతే మళ్ళీ ఒకసారి అయితే సిమెంట్ పొడి అనేది చల్లుకోవాలి. ఇలా అలా చల్లుకొని మళ్ళీ ఒకసారి సెవెల్ అయితే కొట్టుకోవాలి. అప్పుడైతే మనమైతే నీట్గా ఉంటుంది. మనం రెండోసారి సెవెల్ కొట్టిన తర్వాత అయితే మనమైతే స్పాంజ్ అయితే నీట్గా కొట్టాలి. ఇక్కడైతే స్పాంజ్ అయితే సుగమైంది. ఇక్కడైతే టబ్బులు లేవు, ఏం లేవు ఫ్రెండ్స్. అన్నీ అడ్జస్ట్ అవుతున్నాం మేమైతే. చూసుకోవచ్చు, స్పాంజ్ కూడా సుగమైంది. ఏం చేస్తాం, అలాగే పని చేయాలి మనం. సో ఇలాగైతే మనమైతే వండు అయితే పెట్టుకోవాలి. చూడొచ్చు మీరు, వండు అయిపోయింది దానికి చూస్తున్నాం పక్కన. సైడ్ అయితే మా అన్న కూడా వండు పెడుతున్నాడు. మా అన్న సగం నేను సగం పెడుతున్నాం, ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని. సో చూడొచ్చు, మా అన్న కూడా వండు పెడుతున్నాడు. సో నావైతే వండు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మా అన్న అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అవతల. మా అన్న అయితే పెడుతున్నాడు, చూడండి మీరు. అవి 2 ఉన్నాయి, అవి కూడా 4, 5 ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. సో మనమైతే వండు అయితే పెట్టేశాము. ఇక్కడైతే బెడ్రూము అండ్ ఇవైతే పిఓపి చేశారు వీళ్ళు. ఇక్కడైతే ఇంకో బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ బిగించే వీడియో కూడా అయితే మీకైతే పెట్టాము, చూసుకోవచ్చు.
ఇదైతే చిన్న బెడ్రూము చూడండి. ఈ బీచ్ వీడియో కూడా పెడతాం మేము. అందరూ మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటా. మా అన్న అయితే బిల్ల కూడా అయిపోయింది, వండి పెట్టేది మా అన్నది. చూడండి లాస్ట్ బిల్ల ఇదైతే వండి పెడుతున్నాడు. సో వండి పెట్టడం అయితే చూసారా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బీచ్ వీడియోస్ కూడా పెడతాం మనం అయితే. సో అందరూ మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. బాయ్. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.